సో మ్యామ్ నా దృష్టిలో ఏంటి అనంటే పెళ్లి అనేది ఈ రోజులలో ఒక ఇన్వెస్ట్మెంట్ అని నేను అంటాను. దానికి మీరేమంటారు? ఇన్వెస్ట్మెంట్ గానే ఎందుకు చూస్తున్నారమ్మా? అంటే లైక్ అమ్మాయి ఏం తెస్తుంది, అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఏం తెస్తుంది, ఎంత ఇస్తుంది అని మాత్రమే చూస్తున్నారు. అమ్మాయి వాళ్ళు ఏంటి అని అంటే అబ్బాయికి ఎంత ఉంది, ఏముంది, ఎంత సంపాదిస్తున్నాడు అని ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి హ్యాపీగా ఉండగలరా, వీళ్ళు అంటే గొడవలు అనేవి చిన్న చిన్న గొడవలు ప్రతి రిలేషన్ లో ఉంటాయి. కానీ ఆ గొడవల్ని పేరెంట్స్ దాకా తీసుకెళ్లి దాన్ని పెద్దగా చేసి విడిపోయే స్టేజ్ కి వస్తాయి అని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ఫర్దర్ గా ఉండే రిలేషన్ అనేది కనుమరుగైపోయి నెక్స్ట్ అది డివోర్స్ వరకు పోయి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని నేను అంటాను. అది నిజమే అంటారా? కారణం ఏంటంటే అమ్మా ఇక్కడ సరే ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కదా, సరే మనం రెండు ఫ్యామిలీస్ కలుస్తున్నారు అక్కడ, రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, తర్వాత పెద్ద కూర్చిందైనా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎలాంటి మ్యారేజ్లైనా కూడా ముందు నేను కౌన్సిలింగ్ అనేది ఎందుకు అవసరం అని స్ట్రెస్ చేస్తున్నా అంటే ఒక మీడియేషన్ సెంటర్కి వెళ్ళి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అదే వేస్తున్నారు, నీకు ఇంత ఉంది నాకు ఇంత ఉంది, మా నాన్న నీకు ఇంత ఇచ్చాడు, మా అమ్మ నీకు ఇంత ఇచ్చింది, నువ్వేం చేసావు, దాని గురించి అడుగుతున్నారు. ఎంతసేపు నేను వేరు నువ్వు వేరు అన్న దాంతో కూడా ఒక రీజన్ ఇక్కడ. తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ ఒకటి, తర్వాత మనకు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ కూడా అమ్మ ఇంపార్టెంట్. సరే మనం ఏం చదువుకుని వాళ్ళు కూడా కాపురాలు చేస్తున్నారు, వాళ్ళు కలిసే ఉంటున్నారు, వాళ్ళలాగా మనం అవుతున్నామని నేను అనట్లేను. కాకపోతే ఈ ఎక్కువ తక్కువలు, నాకు ఇంత ఉంది, మేము ఇంతమంది మేము ఉన్నాము, మా ఇంట్లో మేము ఇట్లాగే బతికాం కనుక నీ దగ్గర కూడా నాకు ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలి, ఇట్లాగే ఉంటాను అనటం ఒకటి. అడ్జస్ట్మెంట్ అనేది తక్కువైపోతుంది. ఇది తక్కువ కావటానికి రీజన్ ఏంటి? డబ్బులు. నా దగ్గర నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఉంది, మా పేరెంట్స్ నీకు ఇంత ఇచ్చారు కదా. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.